హనుమాన్ 11 రోజుల సంకల్ప పూజ పూర్తి విధానం. హనుమాన్ సంకల్పం అనేది భక్తితో, నియమబద్ధంగా హనుమాన్ స్వామిని ఆరాధించే పద్ధతి. ఈ పూజ ద్వారా మానసిక శాంతి, ధైర్యం, విజయం లభిస్తాయి. ప్రథమ రోజు డే 1 సంకల్ప ప్రారంభం. స్నానం, శుద్ధి. పూజకు ముందు శుద్ధి పాటించాలి. హనుమాన్ విగ్రహానికి తులసి నీటితో అభిషేకం చేయాలి. సంకల్పం: ఓ కుంకుమ, పసుపు, తాంబూలాలతో పూజ చేసి ఓం శ్రీ హనుమతే నమః 11 సార్లు జపించాలి. ఓ సంకల్ప శ్లోకం పయించాలి. అహం భక్తియుక్తః శ్రీ హనుమంతం ప్రణమామ్యహం. ఏకాదశ దిన సంసిద్ధం కుర్వే హనుమత్ ప్రీత్యర్థం. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ప్రసాదంగా బెల్లం, వాము మిశ్రిత నీళ్లు తీసుకోవచ్చు. రెండో రోజు డే 2 హనుమత్ ధ్యానం. హనుమాన్ మంత్రం జపించాలి. ఓం హం హనుమతే నమః 108 సార్లు. ఓ శ్రీరామదూత హనుమాన్ అనే భజన పాడాలి. సుందరకాండ పారాయణం మొదలు పెట్టాలి. కనీసం 11 శ్లోకాలు. హనుమద్ గీతోత్సవం. హనుమాన్ భక్తి గీతాలు వినాలి. తామర పువ్వు లేదా ఎర్ర పువ్వులతో అలంకరించాలి. ప్రసాదం: జామకాయ లేదా బెల్లంతో తయారైన ప్రసాదం. మూడో రోజు డే 3 బ్రహ్మచర్య నియమం. హనుమాన్ బ్రహ్మచారి స్వరూపంగా ఉన్నాడు. అందుకే ఆహార నియమాలు పాటించాలి. ఓం అంజనాసుతాయ నమః 21 సార్లు జపించాలి. వనరాజ దేవతల పూజ చేయాలి. చెట్లకు నీళ్లు పోయాలి. సుందరకాండలో మరో 11 శ్లోకాలు చదవాలి. నెయ్యితో దీపం వెలిగించాలి. ప్రసాదం: గుడిపప్పు, అన్నం. నాలుగో రోజు డే 4 ధైర్య ప్రాప్తి. హనుమాన్ అష్టోత్తర శతనామావళి 108 నామాలు పయించాలి. శక్తి పెరిగే మంత్రం: ఓం హనుమంతాయ వీరాయ మహాబలాయ ధీమతే నమః. రామనామ సంకీర్తన చేయాలి. దాంజనేయ స్వామి మందిరం సందర్శించాలి. ప్రసాదం: శనగల పొడి, అన్నం. ఐదో రోజు డే 5 ఆంజనేయ శక్తి మంత్రం. ఓం రాం హ్రీం హనుమతే నమః 21 సార్లు జపించాలి. విశేషమైన హనుమాన్ ముద్రని దిద్దుకోవాలి. రుద్రాక్ష ధారణం. శుక్రవారం ప్రత్యేకంగా అబ్బిలి తైలంతో దీపం వెలిగించాలి. గోపూజ చేయాలి. గోమాతకు ఆహారం పెట్టాలి. ప్రసాదం: బెల్లం నువ్వుల మిశ్రమం. ఆరో రోజు డే 6 హనుమత్ చరిత్ర పారాయణం. హనుమాన్ జన్మకాండం, బాల్య జీవితం చదవాలి. సూక్తములు, శ్లోకాలు పయించాలి. పండితులకు దక్షిణ అందించాలి. అక్షతలు, పసుపు బియ్యం చల్లి ఆశీర్వాదం పొందాలి. ప్రసాదం: వడమాల తయారు చేసి సమర్పించాలి. ఏడో రోజు డే 7 భక్తి, ఉపవాసం. సకల దోష నివారణ కోసం ఉపవాసం చేయాలి. హనుమత్ మంత్రం 108 సార్లు పయించాలి. భజనలు, కీర్తనలు చేయాలి. మందిర దర్శనం చేయాలి. ప్రసాదం: పంచామృతం. ఎనిమిదో రోజు డే 8 రుద్రాభిషేకం. హనుమాన్కు పంచామృత అభిషేకం చేయాలి. ఓం శ్రీ ఆంజనేయాయ నమః 1008 సార్లు జపించాలి. హనుమాన్ విగ్రహానికి గంధం, పుష్పాలు సమర్పించాలి. ప్రసాదం: పాలు, వడలు. తొమ్మిదో రోజు డే 9 హనుమాన్ విజయ హోమం. అగ్నికుండంలో హోమం చేయించాలి. హనుమత్ గాయత్రి మంత్రం. ఓం ఆంజనేయాయ విద్యమహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. నవగ్రహ శాంతి జపం చేయాలి. ప్రసాదం: శనగల లడ్డూలు. పదో రోజు డే 10 విజయ సూచక పూజ. సమస్త హనుమత్ మంత్రాలు పయించాలి. రామచరిత మానస్ పారాయణం చేయాలి. హనుమాన్ భజన సమర్పణం. ప్రసాదం: బూందీ లడ్డు. 11వ రోజు డే 11 మహాపూజక్ ముగింపు కార్యక్రమం. హనుమత్ సాష్టాంగ నమస్కారం చేయాలి. గోదానం, అన్నదానం చేయాలి. 4 దిక్కులకు కర్పూర హారతి సమర్పించాలి. మహాప్రసాద వితరణ: పూలు, గంధం, తీర్థం. 11 రోజుల అనంతరం ప్రయోజనాలు: హనుమత్ అనుగ్రహంతో అన్ని కష్టాలు తొలగిపోతాయి. ధైర్యం, బలము పెరుగుతాయి. శత్రు సమస్యలు, దృష్టిదోషాలు తొలగుతాయి. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం పెరుగుతుంది. జయ శ్రీరామ్, జయ హనుమాన్.